Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 949104. ఆశీర్వాదం కోసం తీసుకుని వెళ్తున్నామండి. సర్వపవిత్రమైన ఈ ఆశ్రమం 100 సంవత్సరాలు సుదీర్ఘ సాధన చేసిన పీఠం కాబట్టి ఎంతో మంది పీఠాధిపతులు అందరూ అడియాడిన ప్రదేశం కాబట్టి అందరూ సభ్యులందరూ ఆరాధన చేసుకున్న సమయం కాబట్టి ఇది ఆశీర్వాదం కోసం పట్టుకెళ్తున్నాను. ఈ ఆశ్రమం పుట్టిన దగ్గర నుంచి 5 పీఠాధిపతులు వేరండి. వారు చేసిన సాధన అంతా ఈ స్థానంలో ఉందండి. ఈ బెడ్ పట్టుకెళ్ళి మేము కట్టుకుని గృహంలో కట్టుకుంటే మాకు ఆశీర్వాదం వస్తుందని ఇలా గోడపడి తెలిసి మేము వచ్చి పట్టుకెళ్తున్నాం. అంటే మీకు తెలిసిందా ఎవరైనా చెప్పారమ్మా? మా గురువు చెప్పారు, మా కార్యకర్తలు చెప్పారండి. ఏ ఊరమ్మా మీది? నాగులపల్లి అండి. మీ పేరు చెప్పండి అమ్మా. పురాల గంధాలమ్మ అండి. స్వామి ఆశీర్వాదం గురించి ఫోన్ చేస్తారండి. వచ్చేసామండి పొద్దుటేని. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చామండి. ఏమని చేశారమ్మా? అదే 100 సంవత్సరాలు అయింది వాడిస్తున్నారు, ఎవరి మట్టుకాళ్ళు ఒక ఇంటికి పట్టుకెళ్ళండి అని చేశారండి. ఏం చేస్తారు పట్టుకెళ్ళేది? ఆశ్రమం కట్టుకుంటున్నామండి ఊరిపెప్పరి గ్రామంలో. అక్కడ పెడదామనండి. ఏం పేరమ్మా మీ పేరు? అద్దాల సూర్య చంద్రకుమారి. శ్రీ 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 విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు డాక్టర్ ఉమరాల విశ్వ సద్గురుమూర్తికి, పూర్వ పీఠాధిపతులందరికీ, పెద్దమ్మ గారికి, చిన్నమ్మ గారికి నా సాష్టాంగ నమస్కారాలు. నా పేరు జి రమణ అండి, రిటైర్డ్ లెక్చరర్, వరంగల్. నేను వరంగల్ నుంచి వచ్చాను. ఇది నేను 1975లో ధర్మం తీసుకున్నాను. కానీ మా తాతల ముత్తాతల నుంచి అంటే ఇది పీఠం యొక్క అంటే 5వ పీఠాధిపతి దగ్గర నుంచి సమాధులు ఇక్కడ ఉన్నాయండి. పంచమ పీఠాధిపతి, అలాగా 9వ పీఠాధిపతి ఇప్పుడు ప్రస్తుతం. 9 తరాల నుంచి వస్తున్నటువంటి ఆశ్రమం ఇది. సుమారుగా 9 లక్షల మంది శిష్యులు ఈ పీఠంలో నేటికి ఉన్నారండి. ఈ 9 లక్షల మంది కూడా స్వామి సద్గురువుల యొక్క ఏది ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ప్రకారం భక్తి, విశ్వాసం, లక్ష్యంతో నిర్వహించుకుంటారు. ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఈ ఇటుగా అనుకుంటారు మామూలు మనుషులు ఏమనుకుంటారండి, ఈ గోడ మనం గోడలు కొట్టించుకోవడం లేదా, ఈ ఇటుకలు ఇంత పవిత్రం ఉన్నదా అనుకుంటారు. ఒక చరిత్ర చెప్పుకుంటే పూర్వం సాయిబాబు కూడా అండి, వారి గురువుగారు ఇచ్చినటువంటి ఇటుకని ఒకసారి సాయిబాబు ఇచ్చారు. ఆ సాయిబాబా గారు ఆ ఇటుకని మూట కట్టుకుని ఎక్కడికి వెళ్తే అక్కడ తన తలంపు వైపు పెట్టుకుని దాని మీద పెట్టుకుని పడుకునేవారటండి. సాయిబాబా గారికి తలదిండి ఏదంటే వారు గురువుగారు ఇచ్చినటువంటి ఇటుకండి. అటువంటి మహిమ అందులో ఉంది. అలాగే ఈవేళ ఈ ఇటుకని తీసుకెళ్తున్నాం అంటే, ఇప్పుడు మనం శంకుస్థాపన చేస్తున్నాం. శంకుస్థాపన ఎందుకు చేస్తామండి? నవధాన్యాలు వేస్తాం, అందులో కవర్ ఉంటుందండి. అలాగే ఈ ఇటుకను పట్టుకెళ్ళి మన నూతన గృహం నిర్మించుకుంటే అది సుఖాంతంగా, ఆనందంగా, సంతోషంగా అది నిర్మాణం జరుగుతుంది. అది గురువుగారు ఈనాడు అంటే ఇది మామూలుగా ఇటుకంటే మామూలు ఇటుకే, కానీ గురువుగారు ఇందులో ఒక దివ్యమైనటువంటి శక్తిని సంకల్పాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఇటుకని మీరు సభ్యులందరూ వచ్చి తీసుకెళ్ళండి. 100 సంవత్సరాల కాలం నాటి నుండేటటువంటి ఒక రక్షణ గోడ ఇది. పీఠాధిపతులకి రక్షణగా నిలబడినటువంటి గోడని
ఈ 5 పీఠాధిపతులు నెలయాడినటువంటి ప్రదేశంలో నిర్మించినటువంటి గోడని ఈ బిటికి పట్టుకెళ్తే మీరు సుఖ సంతోషాలుగా ఉంటారు. లేదా రోజు మీరు ఇల్లు కట్టించుకున్నారు అనుకున్న తులసి పాటకాడ పెట్టుకోండి. రోజు తులసి పాట పూజిస్తారు కాబట్టి ఆ తులసి పాటకాడ పెట్టి దీన్ని కూడా నమస్కరించండి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే అండి, ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఇందులో ప్రవేశిస్తుంది. ఆ సంకల్పం, ఆయన సంకల్పం లేదనుకోండి, మామూలుగా గోడ కొట్టేయండి అంటే కొట్టేస్తారు, అందులో ఏముండదు. ఇది వేళ మీరు పట్టుకెళ్ళండి అని ఆయన ఎప్పుడైతే సంకల్పించో ఆటోమేటిక్గా అది దివ్యమైన ఒక వైబ్రేషన్స్ ఇందులో ప్రవేశిస్తాయండి. ఆ వైబ్రేషన్స్ వలన కాబట్టి ఇది ఎంతో సుఖాంతంగా మా అందరి శ్రేయస్సు కోరి నిమిత్తం స్వామి మాకు కల్పించారు ఈ అవకాశాన్ని. అంతేకాదు ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాల్సిందని మేము అందరం ఆ వరంగల్ నుంచి ఇక్కడ వచ్చి దీన్ని తీసుకుని చెప్పింది. ఇది పవిత్రము అంటే ప్రసాదాలు ఉన్నాయని గుళ్ళో ప్రసాదాలు తయారు చేస్తున్నాయి, ఇది నైవేద్యం పెడుతున్నారు. ఇది ప్రసాదం అంటేనే మన ప్రసాదం కళ్ళెత్తుకు తింటాం. అది మామూలు ఇంటికాడ వండుకున్నా కూడా అది ప్రసాదం అనుకుంటామా? అనుకోం కదా. ఇది స్వామి ప్రదేశము, స్వామి నాడే ప్రదేశం, ఒక పుణ్యక్షేత్రము. ఆ పుణ్యక్షేత్రం స్వామి ఆశీర్వదించినటువంటి ఈ విధంగా ఇది మాకు సభ్యులకి ఈ విధమైనటువంటి ప్రసాదాన్ని మాకు అందించిన పీఠాధిపతులందరికీ, పూర్వ పీఠాధిపతులందరికీ కూడా మా తరఫున అందరికీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు స్వస్తి.